వెల్కమ్ టు పూరా లోకల్. అరచేతుల్లో ప్రపంచం నడుస్తున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ అనుకున్నారు. యేసు ప్రభువు వచ్చి చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోస్తాడనే మూఢనమ్మకంతో ఓ కుటుంబం ఒక మహిళ మృతదేహాన్ని 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచిన ఘటన హైదరాబాద్ లోని కుకట్పల్లిలో చోటు చేసుకుంది. కుకట్పల్లి రామకృష్ణానగర్ లో నివాసం ఉన్న యేసురత్నం కుటుంబంలో ఈ ఘటన జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన యేసురత్నం పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేసి పదవి విరమణ పొందారు. కొన్నేళ్ల క్రితం ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, కుమారుడు జయరాం, కుమార్తెలు సునీత, శైలజ కలిసి కుకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. 40 ఏళ్లకు పైబడిన జయరాం, సునీత, శైలజకు వివాహం జరగలేదు. ఇటీవల అనారోగ్యానికి గురైన శైలజను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స సమయంలో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి సహకరించలేదని సమాచారం. రక్తహీనతతో బాధపడుతున్న శైలజకు రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించినప్పటికీ పరిశుద్ధమైన రక్తం మాత్రమే ఎక్కించాలి అంటూ వారు నిరాకరించారట. ఆరోగ్య సమస్య తీవ్రం అవడంతో ఈ నెల 13న శైలజ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చి యేసు ప్రభు తిరిగి ప్రాణం పోస్తాడనే విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపులు తెరవాలని కుటుంబ సభ్యులను కోరారు. మొదట వారు నిరాకరించగా అవసరమైతే తలుపులు బద్దలు కొట్టే మున్సిపల్ సిబ్బందితో మృతదేహాన్ని తరలిస్తామని హెచ్చరించారు. దీంతో చివరకు కుటుంబ సభ్యులు తలుపులు తెరిచారు. పోలీసులు వారికి నచ్చచెప్పి శైలజ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.